పాయల్ శంకర్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సభ చూశారు, సభకు సంబంధించి 15 నిమిషాలు అన్నారు, దాదాపుగా గంటకు వచ్చింది, ఇంకా సభ స్టార్ట్ అవ్వలేదు. ఎట్లా చూస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నవి. నువ్వు తిట్టినట్టు చెయ్యు, నేను ఏడ్చినట్టు చేస్తా అనే విధంగా ఈ రకమైనటువంటి ధోరణితోనే ఆ రెండు రాజకీయ పార్టీలు మిక్సింగ్ వ్యవహారాలు వాళ్ళొక్క ఒప్పందంతోనే ఇదంతా వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఒక పక్క గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానం చర్చ 2 రోజుల సమయమని షెడ్యూల్లో ప్రకటిస్తారు. మరోపక్క ఏ రకంగా అసెంబ్లీ జరగకుంటే బాగుంటుంది, అసెంబ్లీ జరిగితే టీఆర్ఎస్ పరిపాలించిన 10 సంవత్సరాల పుట్ట చిట్టా అంతా కూడా చర్చకు వస్తుంది. అది రావద్దు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి ఈ 15 నెలలలో ఏ ఒరగబెట్టిందో తెలంగాణ రాష్ట్రానికి ఈ విషయం కూడా చర్చకు వస్తుంది. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పార్టీల వ్యవహారం చర్చకు రావద్దు అని అంటే సభా సమయం ఈ రకంగా వృధా అయితేనే చర్చకు రాదు, ప్రజలు వాస్తవాలు గమనించరు అనే విధంగా వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ సభలో దాదాపు 50% మంది కొత్త సభ్యులు వచ్చారు. 2 రోజులు సమయం ఇచ్చినప్పుడు సభ్యులందరికీ అవకాశం ఉంటుంది మాట్లాడడానికి. ఈ 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమరగబెట్టిందో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ సభలో వాస్తవాలు మాట్లాడుకోకుండా మాట్లాడే అవకాశం ఉన్న ఆ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగానే ఏదో గొడవ పెట్టుకొని సభ వాయిదా వేసి గంటలు ఈ రకంగా సభా సమయాన్ని వృధా చేస్తున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. ఈరోజు 15 నిమిషాలు అన్నారు. వాస్తవంగా మేము అనుకున్నాం 15 నిమిషాల తర్వాత మళ్ళీ సభ ప్రారంభమవుతుందేమని. కానీ వాళ్ళు కలిసి వ్యవహారం చేస్తూ ఉన్నారు కాబట్టి సభ సమయం వృధా అవుతున్నది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని సభలో జరుగుతున్నటువంటి తీరును చూసి ఇప్పటికే ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. కానీ జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సభాపతిని కూడా కించపరిచే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరు సభలో ఉన్నారు, నిజంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? సభ మీ సొంతం కాదనే వ్యాఖ్య, సీనియర్ శాసనసభ్యుడైన సభ హుందాతనాన్ని, చైర్ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. కానీ సేమ్ టైం సభ్యుల యొక్క హక్కులు కాపాడే బాధ్యత కూడా చైర్కే ఉంటుంది. సభ్యుల హక్కులు కాపాడాల్సింది చైరే, చైర్ని గౌరవించాల్సింది సభ్యులే. ఆ రకంగా ఇచ్చిపుచ్చుకునే మర్యాదతోనే సభ జరగాల. సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిండ్రు. నీ సొంతమా అనే ఏకవచనంతో మాట్లాడకుంటే బాగుంటుండేదని నా అభిప్రాయం. ఒకవేళ మీకు అక్కడ టైం దొరకకుంటే ఏ విధంగా ఉంది గవర్నర్ ప్రసంగం మీద? తప్పకుండా మేము అక్కడ మాట్లాడతాం. స్పీకర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాం, అందరికీ అవకాశం ఇవ్వాలా. ఈ గవర్నర్ గారి ప్రసంగంపై ధన్యవాదాలు చెప్పేటటువంటి తీర్మానంలో కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వాలా. మరి 2 రోజులు సభని పెట్టి ఈ రకంగా వాయిదా వేస్తూ పోతే కేవలం కొందరికి నలుగురికి మాత్రమే అవకాశం వస్తుంది, మిగతా పార్టీలకు కానీ మిగతా సభ్యులకు కానీ అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి స్పీకర్ గారు అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఇది అసలు కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వాలి, సభకు సంబంధించి ఇటువంటి వ్యవహారాలతో టైంపాస్ చేస్తే సరిపోదు అని చెప్తూనే జగదీశ్వర్ రెడ్డి అలా మాట్లాడాల్సింది కాదు. ఒకవైపు సభకు సంబంధించిన వ్యవహారాలు సభ నాడాల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత, అందరి హక్కులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా స్పీకర్దే. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి సభాపతిపై అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే అలాగే బీజేపీ శాసనసభ అది డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.